అందరికీ నమస్తే. నేను రంగంపల్లి సై నరేష్. మండలంలోని పొట్టిగుప్పడి తండకు చెందిన భానుత్ అనిత, ఆమె భర్త పేరు భానుత్ శ్రీనివాసు. వారికి 10 ఏళ్ల కిందట వివాహమై 2 కొడుకులు ఉన్నారు. భానుత్ అనిత స్వస్థలం తరిగొప్పుల మండలం. 2024 సంవత్సరంలో ఫిర్యాది భర్త పక్కన దుబ్బతండకు చెందిన మూడవ మమతని రెండవ వివాహం చేసుకుంటాడు. మొదటి భార్యకు వీడురాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నందుకు వారిద్దరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు వారు కులంలో పెద్ద వర్షం మధ్యలో మాట్లాడుకొని శ్రీనికి చెందిన 20 గుంటల భూము అనితకు మరియు ఆమె పిల్లలకు చెందినట్టుగా రాసుకున్నారు. అప్పటి నుంచి కూడా అనిత ఆమె పిల్లల్ని పట్టుకొని పొట్టిగుప్పడి తండలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ ఆమె పిల్లల్ని పక్కన మంగళపండ తండ స్కూల్లో చదివిస్తున్నది. గతంలో ఒకసారి ఫిర్యాది భర్త శ్రీను మరియు రెండవ భార్య మూడవ మమత వీళ్ళు జనగాంలో ఉంటున్నారు. వారు జనగాం నుంచి ఇక్కడికి వచ్చి ఫిర్యాదుని కొట్టినందుకు ఆమె మీద దాడి చేసినందుకు కూడా మరొక కేసు నమోదు చేసినాం. పోయిన నెల మార్చి 29వ తారీఖు భర్త శ్రీనివాసు మరియు రెండవ భార్య మూడవ మమత పక్కన దుబ్బతండకు చెందిన ఒక వ్యక్తికి ఫోన్ చేసి, మా పిల్లలు మీ ఇంటి ముందు నుంచి మంగళపడుతున్న స్కూల్కి వెళ్తారు, వారు వెళ్ళేటప్పుడు నేను కొన్ని బిస్కెట్లు ఇస్తా, అందులో విషం కలిపి ఇస్తా, అవి పిల్లలకు తినిపి నీకు ఏమంటే మేము చూసుకుంటాం, నెలకు 10,000 డబ్బులు కూడా ఇస్తామని వారిద్దరూ చెప్తారు. అదే విషయం గురించి ఆయన పలుసార్లు ఫోన్ చేస్తే ఆయన ఎత్తాడు. తర్వాత ఈ నెల 7, 8వ తారీఖులలో కూడా ఫోన్ చేసి నేను చెప్పింది ఏం చెప్తే నాకు భయం అవుతుంది, నేను చేయనని చెప్పి ఆయన ఇవన్నీ కూడా ఫోన్లో రికార్డ్ అయిన విషయాలు కూడా ఫిర్యాదుకి మరియు వారి తండవాసులకు చెప్తారు. వాళ్ళందరూ కూడా ఈ నెల 11వ తారీఖు వచ్చి ఫిర్యాదు ఇవ్వగా పిల్లలను చంపి కుట్రపూర్తంగా వివరించి అట్టి భూమిని కాజేయాలని ఇచ్చిన దరఖాస్తుపై కేసు నమోదు చేయడం జరిగింది. అన్ని ఆధారాలు సేకరించి నిన్నటి రోజున వారిని జనగాం నందు అరెస్టు చేసి గౌరవ జేఎఫ్సీఎం జనగాం కోర్టులో ప్రొడ్యూస్ చేయగా వారికి 14 రోజుల రిమాండ్ విధించినారు.